మనం రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడుతూ ఏదంటే వైసీపీ నాయకులంతా రౌడీ షీటర్లని మాట్లాడడము, నన్ను ఒక కులంతోటి పోల్చకండి, నన్ను దేంట్లోను గూడా చేర్చకండి అని మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా మాట్లాడారు అనుకోవచ్చు? ఆయన ప్రతి క్షణము నెక్స్ట్ ఏం అబద్ధం చెప్పాలా అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఓకే. ఆయన ఇప్పటికీ ఇది నా బర్త్ ప్లేస్ అని ఒక 4, 5 ప్లేసెస్ గురించి చెప్పాడు పవన్ కళ్యాణ్. ఆ! వెళ్ళిన చోటలు. ఎక్కడెక్కడో ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో పుట్టానని చెప్తాడు. హ్మ్. ఇప్పుడు అవన్నీ అయిపోయి తెలంగాణ నా మాతృభూమి అని మాట్లాడడం మొదలెట్టాడు. సరే, ఆ తర్వాత కులం ఒకప్పుడు నాకు దేవుడంటే లెక్కలేదు, మాది అసలు నాస్తిక కుటుంబం, మా నాన్న దేవుడి దగ్గర సిగరెట్ వెలిగించుకునేవాడు అని ఒకసారి, ఆ తర్వాత మా నాన్న హనుమాన్ చాలీసా చదివేవాడని ఒకసారి, హ్మ్. ఒకప్పుడు భగత్ సింగ్, చెగువేరా వీళ్ళందరూ నా ఆదర్శం అని చెప్పి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో తను రాజకీయాల్లో స్థిరపడాలి అంటే బీజేపీ అండ కావాలి అనుకున్నాడు కాబట్టి బీజేపీ కథలు చెప్పాడు. హ్మ్. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని స్థిరపరచుకోవాలని నేను సనాతని అంటే ఢిల్లీలో వాళ్ళ దగ్గర మార్కులు వేయించుకుంటాం కోసం నేను సనాతని అని చెప్తాం. హ్మ్. సరే, ఇవన్నీ ఎలా ఉంటే రామాయణంలో పిడకల వేటలాగా మధ్యలో ఇప్పుడు నన్ను కులానికి అంటకట్టొద్దు అని చెప్తున్న ఈ మనిషే, ఈ పెద్ద మనిషి అసలు కాపులు నాకు ఎందుకు ఓటేరు, హ్మ్. అసలు ఇప్పుడు నాకు ఓట్లేసి గెలిపిస్తే మీ కులం వాళ్ళు అన్ని కులాల వాళ్ళు సీఎంలు అయ్యారు ఈ రాష్ట్రంలో, ఏం కాపు కులం వాళ్ళు సీఎం అవ్వకూడదా మాట్లాడాడు కదా. అవును. మాట్లాడారు. అంటే నీకు ఇష్టమైతే నువ్వు కాపు కులాన్ని నెత్తిపై పెట్టుకుంటావు. ఇప్పుడు ఇక్కడ సాయి కృష్ణ కాపు కులం, నాగరాజు కాపు కులం అయ్యేసరికి నన్ను కాపు కులానికి అంటగట్టకండి అని మాట్లాడుతున్నావు. హ్మ్. ఏం న్యాయం ఇది? అసలు నిన్ను ఎవడు అడిగాడు? నువ్వు నీ కులం పేరు చెప్పని ఎవరు అడగల, నువ్వే చెప్పుకున్నావు. హ్మ్. నా కులం వాళ్ళే నాకు ఓట్లు వేయలేదని వాపోయావు. మన వాళ్ళందరూ నాకు ఓట్లు వేయండి, మన నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి వస్తాడు అని నువ్వే చెప్పావు. ఇట్లా రకరకాల కథనాలతోటి, రకరకాల మాటలతోటి రోజు దినం గడిపేస్తున్నావు. అంటే ఈ విషయంలో మాట్లాడుతూ గూడా లా అండ్ ఆర్డర్ నా చేతిలో ఉంటే ఈ పార్టీకి అంటే ఇదొక రకంగా ఉండేదని గూడా ఈ సభలోనే మాట్లాడడం ఈ జరిగింది. సభలోనే ఆమ్, లా అండ్ ఇంతకుముందు కూడా హోంశాఖ గురించి. హోంశాఖ నా పరిధిలోకి రాదు అని మాట్లాడాడు. హ్మ్. అదైపోయిన తర్వాత అప్పుడు బాగా మందకృష్ణ మాదిగ గట్టిగా మాట్లాడేసరికి ఇంకా మాట్లాడడం ఆపేశాడు. మళ్ళీ ఇప్పుడు నాకు ఇస్తే నా ప్రతాపం ఏంటో చూపిస్తానని. ఇదేం సినిమా కాదు నాయన, అదేదో సినిమా ఉంటుంది ఏంటి, ఆయన పోలీస్ యాక్షన్ వేసిన సినిమా కొమరం పులి, కొమరం పులి, గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఇది గబ్బర్ సింగ్ సినిమా కాదు. హ్మ్. వెకిలి పాటలు పాడుకుంటా రౌడీలతోటి పాటలు పాడించుకుంటా కూర్చుంటానికి ఇదేమి సినిమా కాదు. ఇది రియాలిటీ ఇది. ఇక్కడ ఈ రియాలిటీలో హోమ్ మినిస్టర్ అంటే పోలీసులతోటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది, ప్రజలకి పోలీసులకి మధ్య పోలీసులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారు, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, రకరకాలు ఉంటాయి. మీరు అనితాకి కూడా హోమ్ మినిస్టర్ ఇచ్చినట్టు ఇచ్చి ఆమెకు లా అండ్ ఆర్డర్ ఇవ్వలేదు. ఇంకా అలా ఇవ్వకుండా ఆవిడ ఆ విధంగా మాట్లాడేది కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉందని నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అసలు నీకు ఇస్తే నువ్వు ఇప్పుడు ఉన్న శాఖలతోటి ఏం చేసావు చెప్పు. నీ శాఖలతోటి నువ్వేం చేసావు? నీకు ఇచ్చిన శాఖలు మున్సిపల్ శాఖ ఇచ్చారు, అటవీ శాఖ ఇచ్చారు, ఇంకేయో 2 శాఖలు ఉన్నాయి, ఒకటి డిప్యూటీ సీఎం. ఏం చేస్తున్నావు వీటితోటి? పంచగట్టి గుడిమెట్లు గడిగితే సరిపోయిందా? నేను సనాతని అని చెప్పుకుంటే సరిపోయిందా? అసలు అవసరం ఏముంది? ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి గుడిమెట్లు గడగాల్సినంత అవసరంలో లేదు. ఎందుకంటే గుడిమెట్లు గడగటానికి బోల్డ్ మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు భక్తి ప్రపత్తులతోటి గుడిమెట్లు గడుగుతారు, గుడి మెట్ల మీద పూజలు చేస్తారు, పసుపులు కుంకాలు కూడా పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. నీ శాఖల సంగతి ఏంటి? నీ శాఖల మీద నీ పట్టు ఏంటి? నువ్వేం పరిపాలన చేస్తున్నావు? ఇది చూసుకోకోకుండా ఇష్టారీతిన నాకు ఇస్తేనా నేను ఏం చేస్తావు? నువ్వు ఆకాశాన్ని కిందకు దించుతావు ఏంటి కొంపదీసి? అందుకని ఈ మాటలు మాట్లాడడం మానేసేయాలి. అందులోనూ ప్రతి చోట ఏదైనా సీరియస్ ఇష్యూ అయినప్పుడు మ్యామ్ ఎక్కువగా చూసినట్లయితే కులం కార్డు, మతం కార్డు అనేది చాలా వరకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు ఇలాంటి విషయాల్లో ఇట్లా తీసుకురావాలి? ఇప్పుడు ఎవరైనా
సమాధానం చెప్పలేనప్పుడు బొకాయిస్తారు. మీరు గమనించే ఉంటారు. అవును. ఆన్సర్ లేదు అన్నప్పుడు బొకాయిస్తారు. బొకాయించేసేసి ఈ రెండో వాళ్ళని నోరు మూయించాలని చెప్పి చూస్తారు. ఇవేమి కుదిరేవి కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు కొడితే కాదు, ఇదైతే గట్టిగా చెప్పగలవు. నీ శాఖల పైన నువ్వు పట్టు సంపాదించి నువ్వు చేస్తే మంచిది. డోర్ డెలివరీ చేశారు గత ప్రభుత్వంలో అన్నావు. ఎస్, దాని గురించి అందరూ మాట్లాడారు. ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు. అసలు డోర్ డెలివరీ చేసినోడి మీద కేసు గురించి మీరు ఎందుకు సీరియస్ చేయలేదు? పోనీ మీరు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది కదా. ఆ కేసు గురించి ఏంటి అసలు అది ఎందుకు త్వరితగతిన అతనికి శిక్ష పడితే గనక 2 ఏళ్ల పైన శిక్ష పడింది అనుకోండి, అతను ఎమ్మెల్సీ పదవిని కోల్పోయే అవకాశం ఉంది కదా. మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు? అసలు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు రెండో వాళ్ళని విమర్శించడం పెద్ద గొప్ప కాదు, అది పెద్ద కష్టం కూడా కాదు. మీరేం చేశారనే ప్రశ్న వస్తుంది ఇమ్మీడియట్గా. మీరేం చేశారో చెప్పండి. మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. ఈ 2 ఏళ్లలో మీరు చేసింది ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదు, కరెక్టే. కాబట్టి జనాలు కూడా ఓడిచ్చారు, కరెక్టే. ఇప్పుడు మీరు ఏమీ సరిగ్గా చేయట్లేదు, మరి మిమ్మల్ని కూడా ప్రజలు తిరస్కరిస్తారు, ఓకేనా? అందుకని ఈ మాటలన్నీ కాదు. నాకు కులం లేదు అని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నీ దగ్గర నుంచి కులం కంపు డ్రైనేజీ కంటే కూడా ఎక్కువగా వస్తుంది. అదేంటో చూసుకోవాలి ఒకసారి. అసలు రాజకీయ నాయకులకి కులాలు మతాలు ఉండటానికి వీల్లేదు. నేను సనాతని అని చెప్పుకునే హక్కు కూడా లేదు. ఇవాళ నీకు ఓట్లేసిన వాళ్ళల్లో ఒక హిందూ మతం వాళ్ళే ఓట్లేలా, అన్ని మతాల వాళ్ళు వేశారు. నీ ఒక్క కులమే ఓటేలా, అన్ని కులాల వాళ్ళు వేస్తేనే నువ్వు గెలిచావు. ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, రెడ్డి కులమైనా, కమ్మ కులమైనా, కాపు కులమైనా, ఏ కులమైనా వాళ్ళు నుంచున్న ప్రాంతంలో అన్ని రకాల ఓటర్లు ఉంటారు. రాష్ట్రం మొత్తం మీద కాపుల సంఖ్య ఎంత? పోనీ ఆ ఉన్నోళ్ళందరూ ఒక ప్రాంతంలో కొన్ని నియోజకవర్గాలకు పరిమితమై ఉన్నారా? అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నారు. ఇదేమి దామాషా పద్ధతి కాదు కదా మన దేశంలో ఎలక్షను. ఎక్కడ వాళ్ళకైనా ఓటేసుకుంటానికి. మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడతావు నా వాళ్ళే నా కులం వాళ్ళే నాకు ఓటేయరా అని? గతంలో అదొక మాట, మళ్ళీ ఇప్పుడు దాన్ని మార్చి నన్ను అలా కన్ఫైన్ చేయకండి, నన్ను అలా మతం కింద మార్చకండి, నన్ను కులంలోకి నన్ను ఇరికించకండి. నేను చాలా విశాలమైన హృదయం ఉంది నాకు. మీకు ఎంత విశాల హృదయం ఉందో మాకు సంబంధం లేదు, కానీ మీ పని మీరు సరిగ్గా చేస్తే చాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.